దాని గురించి ఏందనేది ఒకసారి క్లియర్ చేయడానికి ప్రెస్ మీట్ ఇక్కడ నిజాలు ఏంటి ఫ్యాక్ట్స్ చెప్తామని. సో ఇందులో ఏంటంటే బేసిక్గా జగిత్యాల జిల్లా మల్లాపూర్ గ్రామం నుండి ఒక కంప్లైనెంట్ వస్తారు బై నేమ్ రుద్ర రామ్ ప్రసాద్. ఇతను ఏంటంటే ఇతను అండ్ అతని కంప్లైంట్ ప్రకారం అతని ఇద్దరు చుట్టాలు క్లోజ్ వ్యక్తులు వాళ్ళకి ఇంట్లో పెళ్ళి ఉంది అని చెప్పి అక్కడ సౌదీలో తక్కువకు వస్తుంది బంగారం, తక్కువ రేట్కి వస్తుంది అని వాళ్ళు చెప్తే సో ఇక్కడ నుంచి ఒక 35 lakhs వరకు పోగేసుకొని అటు సౌదీకి పంపడం జరిగింది అని చెప్తారు బంగారం కోసం, తక్కువ రేట్ బంగారం కోసం. సో వాళ్ళు చెప్పే దాని ప్రకారం ఒక 40 తులాస్ కోసం పంపినాము డబ్బులు అని చెప్తారు. సో ఎవరికి పంపినారంటే అక్కడ రవీందర్ అనే ఒక వ్యక్తి వాళ్ళ బావ అంట. సో అక్కడ సౌదీలో వర్క్ చేస్తున్నాడు. సో అతనితో కాంటాక్ట్ అయ్యి మాకు పంపండి గోల్డ్ అని చెప్తారు. సో పంపుతారు. అండ్ అక్కడ నుంచి వెంకటేష్ అనే వ్యక్తి, ఈ రవీందర్ దగ్గర పనిచేసే వెంకటేష్ అనే వ్యక్తి నేను చూసుకుంటే ఇదంతా పంపే పని అంతా అని చెప్పి అక్కడ క్యాష్ తీసుకోవడము అండ్ అక్కడ గోల్డ్లో కన్వర్ట్ చేసి గోల్డ్ విక్రయించడము. అండ్ అక్కడి నుంచి తెలిసిన వాళ్ళు క్లోజ్. ఇందులో బేసిక్గా వెంకటేష్, వీరయ్య, అనిల్ అండ్ నాగరాజ్ 4 మెయిన్ అక్యూజ్. ఈ ఎట్లా స్టార్ట్ అవుతుంది అక్యూజ్ చైన్ అంత అని చెప్తున్నా. వెంకటేష్ అనే వ్యక్తి వీరయ్య అండ్ అనిల్ ద్వారా ఆ గోల్డ్ని ఇండియాకి పంపుతారు. పంపి ఎయిర్పోర్ట్లో సో వాళ్ళు ఇవ్వాల్సింది రామ్ ప్రసాద్కి అయితే వీళ్ళు ఏం చేస్తారంటే వెంకటేష్, వీరయ్య అండ్ అనిల్ వాళ్ళంతా ఒక పథకం ప్రకారం ఈ అనిల్ వీరయ్య యొక్క బామ్మర్ది నాగరాజ్ అనే వ్యక్తికి ఇచ్చేసి వాళ్ళు జంప్ అయిపోదాం అనేది బేసిక్ ప్లానింగ్ నలుగురు అక్యూజ్. సో వీళ్ళు ఎయిర్పోర్ట్కి వచ్చి నాగరాజ్ అనే వ్యక్తికి హ్యాండ్ ఓవర్ చేస్తారు. హ్యాండ్ ఓవర్ చేసినాక ఆ నాగరాజ్ అనే వ్యక్తి అది ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్ళినాడు, ఆ గోల్డ్ ఎక్కడ ఉంది, ఆ నాగరాజ్ అనే వ్యక్తి ఎక్కడ ఉన్నాడు అనేది బేసిక్ ఇందులో ఇన్వెస్టిగేషన్లో భాగం. అందులో నుంచి గోల్డ్ రికవర్ ఎట్లా చేయాలి, ఆ వ్యక్తి ఎక్కడ ఉన్నాడు, ఎట్లా పట్టుకోవాలనేది పాయింట్. మనకి ఇప్పుడు కంప్లైంట్ వచ్చినప్పటి నుంచి చేసిన ఇన్వెస్టిగేషన్లో ఇద్దరు వన్ ఆఫ్ ద 2 అక్యూజ్ మన వీరయ్య అండ్ అనిల్ ఎవరైతే సౌదీ నుంచి మనకి ఇండియాకి ఎట్లా ఇల్లీగల్గా గోల్డ్ ఎట్లా ట్రాన్స్పోర్ట్ చేసినా తెలియదు. గోల్డ్ ట్రాన్స్పోర్ట్ చేసి ఇవ్వాల్సిన వ్యక్తికి ఇవ్వకుండా ఇంకెవరికో ఇచ్చి కొల్యూడ్ అయ్యి చేసిన పని ఇది. సో వాళ్ళిద్దరూ మనకి దొరికినారు. ఇప్పటివరకు జరిగిన ఇంట్రాగేషన్ ఇన్వెస్టిగేషన్ వీళ్ళని ఈరోజు రిమాండ్ చేయడం జరుగుతుంది. వీరయ్య అనే వ్యక్తి ఇవి ఇంకా కూడా అంత మనకి క్లారిటీ ఏం లేదు. ఈ పేపర్స్ బిల్స్ అనేది బిల్స్ ఉంటే మరి ఒరిజినల్ బంగారం లేకపోతే అది బంగారం ఒరిజినల్, అందులో డౌట్ లేదు. బంగారం ఒరిజినల్ రావడం స్మగ్లింగ్ అట్లా స్మగ్లింగ్ వేరే ఉంటుంది. ఇది అందరూ కరెక్ట్. స్మగ్లింగ్ అది ఎట్లెట్లా వాళ్ళు ఎవరెవరిని తప్పించుకొని చేసినారు, లీగల్గా చేసినారా ఇల్లీగల్గా చేసినారా అది ఇంకా ఇన్వెస్టిగేషన్లో ఇంకా తేలాల్సింది. క్లియర్ ఏంటంటే అఫెన్స్ అయితే అక్కడ ఉంది, వాళ్ళు ఎట్లా తీసుకొచ్చినారు ఏంది అనేది అంతా ప్రైమ్ ఫేషియా ఇల్లీగల్గా అనిపిస్తుంది. మెయిన్ థింగ్ ఏంటంటే చీటింగ్ ఉంది, బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ ఉంది. ఇవ్వాల్సిన వ్యక్తికి ఇవ్వకుండా ఇంకెవరికో ఇచ్చి వాళ్ళంతా కలిసి చేయడం జరిగింది. ఇక్కడ సెక్షన్స్ కూడా మన క్రైమ్ నెంబర్ 173/2025 టౌన్లో అండర్ సెక్షన్ చీటింగ్ ఒకటి 318 of 4 BNS అండ్ 316 of 2 BNS. 316 of 2 is the criminal breach of trust. ఈ 2 సెక్షన్స్లో మనం పెట్టినాం. కంప్లైంట్కి ఏమేమి అఫెన్స్ జరిగింది, ఏమేమి రాంగ్ అయింది అనేది దాన్ని బట్టి పెట్టినాం. అయితే ఇందులో బ్యాక్ ఎండ్లో పెద్ద హవాలా ఏం నడుస్తుంది ఏందనేది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో క్లారిటీ వస్తుంది. ఇందులో పెద్ద ఏం దాన్ని ఇదేం డాగ్ అండర్బెల్లి ఏంది అనేది. మరి బీరో పాస్పోర్ట్ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో మేము చేసేది చేస్తాం. మేడం ఇది ఇన్వెస్టిగేషన్ యాక్ట్లో అంత పెద్ద మొత్తంలో 400 గ్రాముల బంగారం తేవడం కూడా చట్టరీత్యా నేరమే. అంటే వీళ్ళు ఇందులో డిపార్ట్మెంట్స్ ఎవరైతే ఇన్వాల్వ్ ఉన్నారు, కస్టమ్స్, ఇమిగ్రేషన్, ఎవరెవరు ఉన్నా కూడా అందరినీ ఆశ్రయిస్తాం. రిలేటెడ్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్, సర్కమ్స్టాన్షియల్ ఏమున్నా కూడా అందరు ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తున్నాం.
మీకు వచ్చిన 40 tulas. ఇండియా దాన్ని బట్టి దగ్గర అప్రాక్స్ 40 లక్షలు అవుతుంది. కానీ అంతకన్నా పెద్ద మొత్తంలో సెపరేట్గా టీమ్స్ ఫామ్ చేసి దాన్ని ముందుకు తీసుకెళ్దామనుకుంటున్నాం. ఒకటి 2 SIs అండ్ 4 pieces యాజ్ ఆఫ్ నౌ అండర్ ద సూపర్విజన్ ఆఫ్ సిఐ గారు. నేను పైనుంచి మానిటర్ చేస్తున్నాను. దీనికోసం స్పెసిఫిక్గా ఈరోజు ఫామ్ చేసి పెడదామనేది ఒకటి. సో దాన్ని బట్టి చూద్దాం. ఇంకా ఫర్దర్ క్లూజ్ వస్తే, కంక్లూజివ్ ఏమైనా వస్తే డెఫినెట్గా ఫస్ట్ ప్రెస్ వాళ్ళకే తెలుస్తుంది. అప్పటి వరకు ఈ అపోహలు, రూమర్స్ ఏవైతే ఉన్నాయో ప్లీజ్ వాటిలో ఇండల్జ్ కాకండి, అది స్ప్రెడ్ చేయకండి నా విన్నపం.